బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి యాగన్వెల్లి గ్రామంలో జీవము కలిగినటువంటి దేవుడు, యవనస్తులు, దైవజనుడు దావీదురాజు గారు వారి కుటుంబం ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంఘమైనటువంటి మీ మధ్యకు వచ్చి ఈరోజు ఈ విధముగా వాక్యాన్ని పంచుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవుని దాసుల వందనాలు. సంఘస్థులైనటువంటి మీకు అందరికీ కూడా వందనాలండి. మంచిది, దేవునికి స్తోత్రం. మరి దైవజనులు దావీదురాజు గారు చెప్పినట్లుగా చాలా ప్రముఖులైనటువంటి దైవజనులు మీ మధ్యకు రావడం, దేవుని వాక్యాన్ని మాట్లాడడం, మీరు ఆధ్యాత్మికంగా బలపడటం చాలా సంతోషకరమైనటువంటి సంగతి. మరి అత్యల్పుడైనటువంటి నాకు కూడా ఈ అవకాశాన్ని దేవుడు దావీదురాజు గారిని ప్రేరేపించి, దేవుడు నన్ను ప్రేమించి మీ మధ్యకు రావడానికి ఈ అవకాశాన్ని నాకు కూడా అనుగ్రహించినందులకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞుడను. యాకోబు పత్రికలు మనం చూస్తే బోధకులమైనటువంటి మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అంటాడు. బోధకులమైనటువంటి మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాము అన్నప్పుడు మరి బోధ వినే వాళ్ళు తప్పుకోవట్లేదు అంటారా? పూర్వీకులు అంటారు, తల్లి శని మేస్తే పిల్లల్ని గట్టి మేస్తుందా అని. దేవునికి స్తోత్రం. ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, తప్పిపోయినటువంటి కుమారుడు మీకు బాగా తెలుసు. లోకా శుభవార్తలో 15వ అధ్యాయం, వాడు తండ్రి దగ్గర తనకు రావలసిన ఆస్తినంతా మూటగట్టుకొని డబ్బుల రూపంగానో బంగారు రూపంగానో మార్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం వల్ల పాడు చేసి ఎంత దయనీయమైనటువంటి స్థితికి దిగజారాడంటే, పాడైపోయాడు. అంటే కనీసం తినడానికి కూడా తిండి లేక పందులు తినేటటువంటి పొట్టుతో అడుపు నింపుకునేటటువంటి రీతిలో వాడు పాడైపోయాడు. ఆ విషయం మీకు తెలిసిందే. మరైతే ఆ దయనీయమైన స్థితికి వచ్చిన తర్వాత అంటాడు, నా తండ్రి దగ్గర అనేకులు పనివారు ఉన్నారు, వారికి సమృద్ధిగా ఆహారం ఉంది, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను. ఇది కాదు కానీ నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుని కానయ్యా, నీ పనివారిలో ఒకనిగా నన్ను పెట్టుకోయ్యా అని చెప్పుకుందని అనుకుని ఏమయ్యాడు అతను? చెప్పాలి నాకు, మీరు మౌనంగా ఉంటే కుదరదు. తానున్నటువంటి ఆ దరిద్రపు స్థితిలో నుండి లేచి తండ్రి దగ్గరకు బయలుదేరుతూ అంటున్నాడు, నాన్న